2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి 4వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో రాహు గారు యోగిస్తున్నారు, 7వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవాన్ ఉన్నారు, ఏలినాటి శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు కనుక శివుణ్ణి ఆరాధిస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారము శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేష రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో ఉన్నారు 26వ తారీఖు వరకు. 26వ తారీఖు నుంచి శుక్రుడు ఎప్పుడైతే 8వ స్థానానికి వెళ్తారో మీ కుటుంబ పరంగా మాత్రం 26వ తారీఖు నుంచి ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. వివాహ విషయంలో కూడా 26వ తారీఖు నుంచి ఇబ్బందులు ఉంటాయి. సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలోకి వెళ్ళినప్పుడు 26వ తారీఖు నుంచి మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు, సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. ఇక్కడ లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండదు. లవర్స్ కి మాత్రం అనుకూలమైన సమయం కాదు ఇది, ఇబ్బంది పడతారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి, ప్రపోజ్ చేస్తే కనుక రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది, ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, ఒకళ్ళు కాదు 2 కాదు ఇంకా ఎక్కువ మంది ఉంటారు, దొంగ దెబ్బ తీస్తారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. వ్యయస్థానంలో శని 6వ స్థానం చూస్తారు, రుణ రోగ శత్రుస్థానం చూస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. శత్రువులతో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా ఇది సరైన సమయము, మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, మంచి లాభాలను చూస్తారు ఈ వారంలో మాత్రం. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. 10వ స్థానం మీద గురువు గారి దృష్టి ఉన్నది, దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నారు, గురుగారు 9వ దృష్టి శని గారి మీద ఉన్నది కాబట్టి మీకు వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులతో జాగ్రత్త, ఈ వారంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి, ఒక గండంలాగా ఉంటది. శత్రువులతో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.